నిజం నిష్ఠూరంగా ఉంటుంది, నిదానంగానే తెలుస్తుంది. అబద్ధం అందంగా ఉంటుంది, అగ్రభాగానే ఉంటుంది. దానికి సజీవ సాక్ష్యం ఇవాళ ఈనాడు రాసింది ప్రభుత్వం గొప్పలు 10లో తిప్పలు అంటూ ఒక స్టోరీ రాసింది 10th క్లాస్ రిజల్ట్స్ గురించి. అందులో అసలు ప్రభుత్వ పాఠశాల అంత అన్నాడు ఇంత అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేసేసాడు అంటూ పెద్ద కథనం మొత్తం వాడి ఇష్టం వచ్చినట్టు నేరేషన్ రాసుకొచ్చేసారు. సీన్ కట్ చేస్తే ఫిగర్స్ చూస్తే అసలు నిజం బయటపడింది. ఆ విధంగా జగన్ చేసిన పనికి ఈ ఫిగర్స్ ఇవ్వకపోతే కనుక కితాబు అని రాసేవాడిని కదా నేను కూడా హెడ్డింగ్కు. ఇది చూడండి, గత 4 ఏళ్లలో 0 ఫలితాలు వచ్చిన స్కూళ్ళు 2019లో ప్రైవేట్ స్కూళ్ళు 2, ఎయిడెడ్ స్కూల్ 1, ప్రభుత్వ స్కూల్ 0. అంటే ఎవరి స్కూళ్ళల్లో ఎక్కువ 0 ఫలితాలు వచ్చినాయి? ప్రైవేట్ స్కూళ్ళలో. అంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగున్నట్టే కదా, ఎయిడెడ్ స్కూళ్ళు దానికంటే తక్కువే కదా. ఇప్పుడు 2022లో ప్రైవేట్ స్కూళ్ళు 31లో 0 ఫలితాలు వచ్చినాయి, ఎయిడెడ్ స్కూళ్ళలో 18, ప్రభుత్వ స్కూళ్ళలో 22. ఇది ఇప్పుడు వీటిలో పోల్చుకుంటే ఎవరిది ఎక్కువ ఉన్నట్టు? ప్రైవేట్ స్కూళ్ళలో. ప్రైవేట్ స్కూల్ అంటే డబ్బులు పెట్టి కడతాం. డబ్బులు పెట్టి కట్టినటువంటి స్కూళ్ళల్లో 0 ఫలితాలు వచ్చినాయి అంటే అది తప్ప. ప్రభుత్వ పాఠశాలలో ఇదైనా తప్పు, రాకూడదు ఎక్కడా కూడా. కానీ అన్నిటికంటే దారుణంగా ఎక్కడ ఉన్నాయంటే ప్రైవేట్ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలు దాంతో పోల్చుకుంటే బెటర్గా ఉన్నాయి. అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవ కాన్సెప్ట్ అనమాట. 2023లో ప్రైవేట్ పాఠశాలల్లో 0 ఫలితాలు 22, అదే ఎయిడెడ్ స్కూళ్ళల్లో 7, ప్రభుత్వ స్కూళ్ళలో 9. ఇది విశేషం. ఇకపోతే 24లో ప్రైవేట్ స్కూళ్ళలో 13 0 ఫలితాలు వచ్చినాయి, ఎయిడెడ్ స్కూళ్ళల్లో కేవలం 3, ప్రభుత్వ పాఠశాలలో 1. అంటే విద్యా వ్యవస్థ మెరుగుపడింది కదా, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రమాణాలు దిగజారినాయి. ఆ విధంగా కితాబు ఇచ్చినట్టయింది.